మహేష్ బాబు గారి విషయానికి వస్తే కనుక మనం చూస్తే ఏంటంటే చాలా కామ్గా కంపోజ్డ్గా ఉంటారు. మేకింగ్ వీడియోస్లో మాత్రం ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ పడి నవ్వుకుంటూ ఉంటారు. చాలా కామ్గా కంపోజ్డ్గా ఉంటారంటారు, ఇది కరెక్ట్ కాదు. కాదా అసలు ఆయన చాలా జోవియల్గా అదే అంటున్నాను. అంటే బయటకు వచ్చినప్పుడు ఎప్పుడన్నా మామూలు మాట్లాడేటప్పుడు కూడా అప్పుడప్పుడు ఎక్కువ కనిపిస్తారు, అప్పుడప్పుడు తక్కువ కనిపించేది తక్కువ, దాంట్లో కూడా చురకలు పడతా ఉంటాయి. బట్ మేకింగ్ వీడియోస్ అట్లా చూస్తుంటే చుట్టుపక్కల అందరూ పొట్టపట్ట నవ్వుకుంటూ ఉంటారు. మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయింది అది? అక్కడ షూటింగ్ అప్పుడు మనం డైలీ కఫ్ల మీద జాంకే కదా. ఎవరు? మహేష్ బాబు గారి తోట. నేను ఆయనది అంత కాదు. ఆ రోజు అక్కడ ఫుల్ హీట్ బాంబేలో, ఇక మామూలు హీట్ కాదు. ఆ బ్రహ్మానందం గారికి హీరో గారికి అనకుండా అది కూడా ఇలా జరిపితే మళ్ళీ బ్రహ్మానందం గారికి చెమటలు కారిపోతుంటారు, అంత సఫకేషన్. ఇంకా గోహన్ గారు అయితే మొత్తం సెట్ డెనోలు పెట్టాడు, 25-26 డెనోలు. డినో ఎంత పడుతుందో తెలుసు కదా మీకు. ఈ వేడి, ఆ వేడి, ఈ వేడి, ఒక్కొక్కరు పిచ్చెక్కిపోతున్నారు అనమాట సెట్ లో. ఇక ప్యాకప్ అంటే స్కూల్ మనకి సెలవులు హాలిడేస్ ఇస్తే పరిగెడతాం కదా, సేపటి సెలవులు అలా ఆర్టిస్టులు పరిగెడుతుంటే హాల్తో పాటు వెళ్తూ మహేష్ బాబు గారు సీన్ ఇప్పుడు డైరెక్ట్ గా గ్లాసులు కడిగేస్తావా పడుకుంటావా ఇంకా రూమ్కి వెళ్ళి పడుకుంటావా గ్లాసులు కడిగేస్తావా అంటే మీ ప్రతిభ అక్కడ దాకా పాకింది. తెలుస్తుంది కదా వాళ్ళకి, ఎవరో కో ఆర్టిస్ట్ ఏంటి అనేది నాకు తెలియదు మరి అంత అంతే. ఇంక మరి ఆగడ షూటింగ్ అప్పుడు ఇక ఈ వేడికి మజ్జిగ, నిమ్మకాయ నీళ్ళు మస్టర్డ్ తిరిగేస్తుంటాడు. ఈ ప్రాక్టీస్ అంతా రాత్రి తాగడానికైనా అనేవారు కాదు సార్, ఊరికే ఆరోగ్యం కోసం తాగుతున్నాను. నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ, బార్లీ ఇవన్నీ దీనికి రాత్రి కోసమేనా ప్రాక్టీస్ అంతా? అలా ఉంటుంది అయితే అస్సలు ఇంకా నాన్ స్టాప్ బ్యాటింగ్. ఇంకంతే, కట్ అంటే బ్యాటింగ్ అనమాట స్టార్టింగ్.